తోడు. దేవుడు తోడుగా ఉంటే ధైర్యముగా ఉంటాం. ఆమేన్. ఒకటేంటి, దేవుడు తోడుంటే చెప్పండి, ధైర్యంగా ఉంటాం. ఎందుకు ధైర్యంగా ఉంటామంటే యేసయ్య తోడుగా ఉన్నాడు అనుకోండి, ప్రతి భయము తొలగిపోతుంది. ఆమేన్. ఇక భయపడాల్సిన పని లేదండి. ఒకసారి నా చిన్నతనంలో ఐలవరం అనే గ్రామంలో నేను పెరిగాను. మా అమ్మమ్మ గారి ఊరు అది. అక్కడ సెకండ్ క్లాస్ చదువుతున్నప్పుడు 2వ తరగతిలో స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. ఈ స్కూల్కి ఎట్లుండేదంటే రోడ్లు ఉండేవి కాదు, ఇళ్ల మీదగానే రోడ్లు, ఇళ్లలో గుండానే పోవాలా, ఇంటి ముందుగానే. వెళ్ళే దారిలో ఆంజనేయులు అని ఒక పిల్లోడు ఉండేవాడు. అతను నాకంటే ఎత్తుగా లావుగా ఉండేవాడు. వాళ్ళ ఇంటి ముందు పోయినప్పుడు అండి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కొట్టేవాడు. ఎందుకు కొట్టేవాడో నాకు ఇప్పటికీ తెలియదు. నేను ఏ మతంతో కొట్లాడ పెట్టుకోలేదు, గొడవ వల్ల అతనికి అదొక ఆనందం కొట్టడం. నేను వెళ్ళిన ప్రతిసారి పరిగెత్తుకుంటూ వచ్చేవాడు, కొట్టేసేవాడు. నాకు ఆయన భయంతో స్కూల్కి వెళ్ళటం మానేశాను. లేదా వెళ్తే ఏం చేసేవాడిని అంటే, ఈ ఈతాకులు తడకలు ఉండేవి, తాటాకులు ఈతాకులు ఉంటే వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడిని, ఆ ఇల్లు ముందు ఉందనంగా ఆ తాటాకులకి ఈతాకులకు ఒక చిన్న రంధ్రం చేసి చూసేవాడిని, ఉన్నాడా లేడా అని. అమ్మయ్య లేడు అనుకుని వెళ్ళేవాడిని. ఎట్నుంచి వచ్చేవాడో, ఏ సందులో నుంచో గొంతులో నుంచో ఇంట్లో నుంచో రానే వచ్చేవాడు, కొట్టనే కొట్టేవాడు. ఎంత తప్పించుకుందామన్నా నా వల్ల అయ్యేది కాదు. ఒకరోజు మా మేనమామకు చెప్పాను, అయ్యా నేను ఇట్లా కొడుతున్నాడు అని. నేను వస్తాను పారా ఈరోజు చూద్దామన్నాడు. నా వెనకాల వస్తున్నాడు. ప్రతిరోజు అండి భయంగా వెళ్ళేవాడిని. ఆ రోజు ధైర్యంగా వెళుతున్నా. ఎందుకు? వెనకాల మా మామయ్య తోడున్నాడు నాకు. ఆ రోజు ఏ కంతలో నుంచి చూడలా. ఆయన ఇంటి ముందు వెళ్ళంగానే సహజంగా నేను చేసే పని ఏంటంటే పరిగెత్తేవాడిని. ఆ రోజు ధైర్యంగా పోయి ఇంటి ముందు నిలబడి చూస్తున్నా, ఎక్కడున్నాడో వస్తాడని చెప్పి. రానే వచ్చాడు, చెయ్యెత్తి కొట్టనే కొట్టబోయాడు. వెనకాల మా మేనమామ పట్టుకుని టపా 4 గేట్లు వేసి, ఇంకోసారి మా ఓడి జోలికి వచ్చావా తాట తీస్తానన్నాడు. ఆ రోజు నుంచి నా జోలికి రాల. హల్లెలూయా. నేను ఎందుకు చెబుతున్నానంటే, ప్రతిరోజు వణికిపోయేవాడిని, ప్రతిరోజు భయపడేవాడిని. ఆ రోజు ధైర్యంగా ఉన్నాను. కారణం ఏంటి అంటే, మా మేనమామ నాకు తోడు. ఒక మనిషి తోడుగుంటేనే ఇంత ధైర్యం ఉంటే, సృష్టికర్తన దేవుడు, సర్వోన్నతుడు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవాతి దేవుడు, రాజులకు ప్రభులకు ప్రభు అయిన యేసయ్య తోడుంటే అసలు భయపడాల్సిన అవసరతే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుడు తోడుగా ఉంటే ధైర్యంగా ఉంటాం మనం. ఆమేన్. ఒకసారి యెహోషువ